తన మామను తీసేసి సీఎం పదవి పొందాలని దురాలోచనతోనే మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కవిత చేస్తున్న ఆరోపణలపై ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదట ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సాయంపేట, చామనపల్లితో పాటు నందిమేడారం గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి పోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మాజీ మంత్రి హరీష్ రావు తన మామ కేసీఆర్ కుర్చీలో కూర్చోవాలనే అత్యాశతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబంలో తలెత్తిన విభేదాలను మొదట సరిదిద్దుకోవాలని హరీష్ రావుకు సూచించారు. ప్రజలెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదని, అధికారం కోల్పోయామన్న అక్కస్తోనే విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తల కిందులుగా తపస్సు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదని, మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎప్పుడు మామంది ఎందుకు కూర్చున్నామని ఎట్లయితే దురాలోచన ఉన్నదో, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యంతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారిని పోవాలని ఎందుకు కోరుకుంటారు? వాళ్ళే పోయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. మన ఆయనకు చేతన అయితే లేదు, మన ఆయన మర మనిషి, ఆయన మాట్లాడతాను, మేము కాదు కదా. అది ఫస్ట్ ఇంట్లో ఉన్న ఏదైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఆస్తి తగాదాలు, దోసుకున్న పైసలు, దాచుకున్న పైసలు లెక్కలు అవి సెటిల్ చేసుకొని బయట వచ్చి అధికారంలో ఉన్నటువంటి ప్రజాపాలన పరిపాలిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే పద్ధతి. కానీ నోరున్నది కానీ ఏది వరకు మేము కూడా మాట్లాడుతాం. హరీష్ రావుతో 100 మాట్లాడుతాం హరీష్ రావు మీద ఇప్పుడు నేను 4తో. కానీ మాట్లాడడం కాదు కదా. ఏం మార్పు కోరుకుంటాను? పేదవాళ్ళకు సన్న బియ్యం ఇస్తే ప్రజలు మార్పు కోరుకుంటారా? పేదవాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తే మార్పు కోరుకుంటారా? 200 యూనిట్ కరెంట్ ఇస్తే ప్రజలు మార్పు కోరుకుంటారా? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు గొల్లకొట్టిన కొబ్బరికాయ కొట్టి వచ్చిన 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటారా? నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తే మార్పు కోరుకుంటున్నా? మొక్కజొన్న రైతులకు వడ్ల కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నా? వరి ధాన్యాన్ని చివరి గింజ వారు కొనుగోలు చేసి ఏం మిల్లర్ కటింగ్ లేకుండా కాపాడుతుంటే మార్పు కోరుకుంటారు. దేనికోసం మార్పు కోరుకుంటారు? మీరు సంపాదించిన అక్రమాలతో, మీరు దంచిన పాపాల చిట్టలతో